రాపూర్ గ్రంథాలయంలో గత కొన్ని రోజులుగా విద్యార్థులకు విజ్ఞానదాయకంగా నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ముగింపు సభకు విద్యార్థులు, పాఠకులు హాజరయ్యారు. పాల్గొన్న వక్తలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లు, టీవీలకు అలవాటు పడి సమయాన్ని వృధా చేసుకోకుండా పుస్తక పఠనం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థి జీవితంలో గ్రంథాలయాల ప్రాముఖ్యతను వక్తలు ఈ సందర్భంగా ప్రత్యేకంగా వివరించారు. గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నియమాలు మాత్రమే కావని, అవి విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టే విజ్ఞాన గనులని కొనియాడారు. సమ్మర్ క్యాంపు ముగిసినప్పటికీ ప్రతి విద్యార్థి వారానికి ఒక్కసారైనా రాపూర్ గ్రంథాలయాన్ని సందర్శించి ఇక్కడున్న కథల పుస్తకాలు, జీవిత చరిత్రలు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. పుస్తకాలను స్నేహితుడిగా చేసుకున్న వారే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. ఈ వేసవి శిబిరంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన డ్రాయింగ్, క్విజ్, వ్యాసరచన, కథలు చెప్పడం వంటి వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను, ప్రశంసా పత్రాలను అందజేశారు. గ్రంథాలయ అధికారి అంజయ్య, ప్రధానోపాధ్యాయులు కోల వెంకట నాగేశ్వరరావు, ఎస్ఆర్ పంతులు, జూనియర్ కళాశాల లెక్చరర్ సిద్ధయ్య పాల్గొన్నారు. గ్రంథాలయ శాఖ కార్యాలయంలో 45 రోజుల సమ్మర్ క్యాంప్ పిల్లలకు జరిపినటువంటి తదంతర కార్యక్రమం అంటే ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. మన లైబ్రేరియన్ సారు ఈ గ్రంథాలయంలో వివిధ రకాల పోటీలు నిర్వహించి వ్యాసరచన, వక్తృత్వము, డ్రాయింగు, క్విజ్, చెస్ వివిధ రకాల పోటీలు నిర్వహించి వాటిలో విజేతలైనటువంటి పిల్లలందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా మెమెంటోలు, వివిధ రకాల బహుమతులు, సర్టిఫికేట్లు అన్నీ ఘనంగా ప్రదానం చేయడం జరిగింది. వారిని నిజంగా కూడా నేను మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సమ్మర్ క్యాంపును ఇదే విధంగా ఇంతకంటే ఘనంగా నిర్వహించాలని వారిని కోరుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈ సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకుంటూ కేవలం సమ్మర్లోనే కాకుండా వీలైనంత వరకు ప్రతిరోజు కానీ లేదనుకుంటే ప్రత్యేకంగా సెలవు దినాల్లో సెకండ్ సాటర్డే కానీ సండే కానీ లైబ్రరీకి వచ్చి వీరు వివిధ రకాలైనటువంటి పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పొంది తద్వారా కూడా మహాత్ముల జీవిత చరిత్రలు తెలుసుకొని వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళు తీర్చిదిద్దుకోవాలని, ఆ విధంగా ఈ పిల్లలందరూ కూడా తయారు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.